హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాల్కొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మా ఇంట్లో నైవేద్యం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం మీకు షేర్ చేస్తాను. వీడియోస్ అసలు రోజు అయితే అత్తయ్య వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచారు. సో బయట వాకిట్లో ముగ్గులు అవి పెట్టేశారు. అత్తయ్య ఒక పక్క బోర్లకి ప్రిపేర్ చేస్తున్నారు, నేను వచ్చేసి బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే కటింగ్స్ అవి చేస్తున్నాం. వచ్చేయండి. కోడి కూడా తెచ్చేసి పెట్టేశారు డాడీ ఒక పక్కన. పిల్లలైతే చాలా చక్కగా క్యూట్గా ఆడుతున్నారు. దాన్ని చూసి వాగ్దేవి అయితే చాలా భయపడింది. యాక్చువల్లీ కుక్క అవి అంటే ఇష్టము, బట్ చూసి అయితే భయపడింది. అండ్ అలానే టిఫిన్స్ కోసం వచ్చేసి నేనైతే ఇడ్లీ వేస్తున్నాను, మమ్మీ షూట్ చేశారు. అండ్ అలానే అత్తయ్య వాళ్ళు అయితే బయట కూర్చున్నారు, నెక్స్ట్ ఏమేమి ప్రిపేర్ చేయాలి ఏంటనేది. సో ఇక్కడ వచ్చేసి అత్తయ్య పూర్ణాలకి అయితే రెడీ చేస్తున్నారు. ఇలాచి అది మిక్సీ చేసి వేసేసారు. ఒక పక్క పప్పు కూడా రుబ్బుతున్నారు. అండ్ పాపకు వచ్చేసి కొంచెం స్నానం చేపిద్దామని అనుకుంటున్నాను. ఈలోపు అత్తయ్య అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది. ఫ్లవర్స్ చూసారా, దేవుడికి పెడదామని చెప్పేసి ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసేసాను. 3 days నుంచి అయితే అలానే ఫ్రెష్గా ఉన్నాయి. సో ఒక పక్క అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అలానే ఇంకొక పక్క ఇడ్లీస్ కూడా అయిపోయాయి. ఇంకొక పక్క వచ్చేసి నేను బొంబాయి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం క్విక్గా అయిపోతుంది ఇలాంటి టైంలో. చట్నీస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా అని. ఈలోపు కోడి కడిగి పసుపు రాసి బొట్టలు పెట్టమంటే నాకు చాలా భయం వేసి అత్తయ్య అయితే పెడుతున్నారు. ఫైనల్లీ నైవేద్యం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడప్పుడే చేసేసుకోవాలి కదా వెంటనే అన్నట్టు మేము త్వరగా అయితే చేసేసుకున్నాము. నాతో పాటు పాప కూడా తిరుగుతుంది. అండ్ మా ఫ్యామిలీ అలా తిరిగేసిన తర్వాత మామయ్య వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు కూడా దండం అయితే పెట్టేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలా అని ఆలోచించేలోపు కుకింగ్ అయితే చేసుకోవాలి కదండి. సింపుల్గా ఇంట్లోనే మాకు అయితే మేము ప్రిపేర్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ అక్క వాళ్ళకి చెప్పాము కానీ ఇంకా ఎవరు రాలేదు. మా పెద్ద అత్తయ్య గారు అక్క అయితే వచ్చారు. సో ఒక పక్క అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది మా చిన్న అత్తయ్య. అండ్ మా మమ్మీ వచ్చేసి సో కోడి పట్టుకోమన్నారు, చాలా భయం వేసింది. ఒకసారి వదిలేసాను కోడిని, బట్ తర్వాత అత్తయ్య వచ్చి పట్టుకుంది. ఫైనల్లీ నైవేద్యం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మాకు తోచిన విధంగా ఇలా అయితే పెట్టుకున్నాము. సో నార్మల్గా కోడి లేకపోతే ఇంట్లో దేవుడు మూల పెట్టేసుకుంటాం కదా. అండ్ అలానే దేవుడి దగ్గర పూజ కూడా చేసేసారు. అండ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా మా చిన్నత్తయ్య అయితే నీట్గా కట్ చేసి పెట్టేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్ కూడా నానబెట్టేశాను. బయట చేద్దాం పొయ్యి మీద అని చెప్పేసి బయట అయితే పెట్టారు. బట్ ఈ వర్షానికి పొయ్యి అయితే అసలు మండలేదు. బట్ Oh my God. మా అత్తయ్య చూసారా, ఎండకి టవల్ వేసుకుంది పైన. సో మమ్మీ డైరెక్షన్, అత్తయ్య కుకింగ్, అండ్ నేనైతే వీడియో తీస్తున్నాను. ఒక పక్క వీడియోస్ తీస్తూ ఒక పక్క పిల్లల్ని చక్కబెట్టుకుంటూ ఇంకొక పక్క అయితే నేను ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటానని. బట్ చూసే జనాలకి నేనేం పని చేయట్లేదేమో, వీడియోస్ పట్టుకుని తిరుగుతున్నానేమో అనుకుంటారు. బట్ దేని పని దాందే కదండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య ఏదో చెప్దామని మీతో ట్రై చేస్తుంది. తను ఏం చెప్తుందో తన మాటల్లోనే తెలుసుకుందాం. వచ్చేయండి. మా కోడలు చేయాలి, అందరూ లైక్ చేయండి. మరి మా తోటకోడలు కాశీ వెళ్ళిందండి, అలా 10 మందికి భోజనాలు పెట్టుకుంటున్నామండి. అందుకే ఈ ఎడవాడు అంతా చేస్తున్నామండి. మరి మీరు తప్పుగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా తోటకోడలో నేను చాలా ఇదిగా ఉంటానండి, అక్క చెల్లెలాగా. వాళ్ళ కోళ్ళు కూడా మాకు చాలా బాగా చూస్తుందండి, మంచిగా ఉంటుందండి, చాలా ఛానల్ సబ్స్క్రైబ్. మరి అమ్మాయి కలిసినట్టు మాకు ఎవరో కలరండి, మాడబడుతు గారు మనవరాలండి. చూసారుగా మా చిన్నత్తమ్మ మాటలు ఎంత క్యూట్గా చెప్తుందో. అండ్ అలానే మనం ఏదైనా వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తేనే కదండి వాళ్ళకి ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది. చాలామంది ఏదో బయట వాళ్ళని చూసినట్టు చూస్తారు. సో వాళ్ళని బట్టే కదండి మనం వచ్చాము. అండ్ అలానే మన పిల్లలు ఇంత హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం మన ఫ్యామిలీ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కార్తిక్ అయితే సాంగ్ అయితే వేస్తున్నాడు, చూసేటి అగ్గిరవ్వ మందిరి అని చెప్పేసి.
అన్న చెల్లెలు ఇద్దరు ఈలోపు లోపలైతే ఆడుకుంటున్నారు. నేను బయటకు వచ్చేసరికి ఈలోపు అత్తయ్య అయితే చికెన్ వాష్ చేస్తుంది. డాడీ అయితే కట్ చేపించేసి తీసుకొచ్చేసారు. నీట్గా ఒక్కొక్క పీస్ నీట్గా వాష్ చేసేసి అయితే వేస్తుంది అత్తయ్య. చాలా నీట్గా అయితే క్లీన్ చేసింది. అండ్ ఇది ఒక ఫ్రై చేద్దాం అనుకున్నాము, బట్ అంత ఓపిక లేక జస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాము. మమ్మీ వచ్చేసి పాపని పడుకోబెడుతుంది. పాపని పడుకోబెట్టడం మా మమ్మీ ఎక్స్పెక్ట్ అని చెప్పచ్చు. అండ్ నేనైతే ఇంకా కాళ్ళు చాలా పెయిన్స్ వచ్చేస్తున్నాయని అలా కూర్చున్నాను. ఈలోపు అమ్మమ్మ కూడా వచ్చింది. నేను అమ్మమ్మకి కిస్ చేస్తున్నాను. మాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పేసి మమ్మీకి కూడా కిస్ చేశాను. ఈలోపు డాడీ వచ్చేసి చికెన్ కొంచెం కలుపుతుంటే అది పడిపోతుంది గిన్నె అని చెప్పేసి ఇలా మగ్గ పెడుతున్నారు. అత్తయ్య అయితే ఈలోపు కొంచెం రూమ్లో కూర్చుంది. కర్రీ మీద అయితే చాలా చేతులు పడ్డాయి. చూసారు కదా నా అవతారం ఎలా ఉందో. కనీసం హెయిర్ కూడా నేను దువ్వుకోలేదు. అంత రెస్ట్ లేకుండా ఉన్నాము. నైవేద్యం పెట్టింది. పిల్లలు అయితే కొంచెం తొక్కేస్తున్నారని చెప్పేసి నేను అవి లోపల పెట్టేద్దామని చెప్పేసి బయటకు అయితే వచ్చాను. ఫైనల్లీ ఒక బిర్యానీ కుక్ చేస్తున్నారు. ఈలోపు మా అక్క వాళ్ళు వచ్చారు. బూరెలు అయితే చాలా రౌండ్గా చాలా స్మూత్గా అయితే వేసిందండి. అత్తయ్య వాళ్ళు వేసినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. బట్ ఒక్క చుక్క ఆయిల్ కూడా లేదండి. ఆయిల్ తినలేని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది. ఈలోపు అత్తయ్య కూర్చుని సడన్గా వచ్చి బయటకి గిన్నెలు అయితే వాషింగ్ అయితే చేసేస్తుంది. కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కొంచెం ఈ కర్రీ ఉడికేటప్పుడు పపాయ కానీ పచ్చి పపాయ కానీ కొంచెం పచ్చి కొబ్బరి కానీ వేస్తే కుక్కర్తో పని లేకుండా ఈజీగా అయితే అయిపోతుంది. బిర్యానీ, రైస్, రైతా అండ్ అలానే శనగపప్పు చారు అయితే చేసాము. బూరెలు కూడా చాలా రౌండ్గా ఉన్నాయి. అండ్ మీలో ఎంతమందికి ఏది ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక ఎస్పెషల్లీ అత్తమ్మతో ముచ్చట్లు అని చెప్పేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను కదా, బట్ అత్తయ్య కెమెరా ముందుకు రావడానికి కొంచెం భయపడుతుంది. నేను చెప్పలేనమ్మా అని చెప్పేసి, బట్ ట్రై చేస్తాను తనతో తీయడానికి. అండ్ మామయ్య వాళ్ళు డాడీ వాళ్ళు తినేసిన తర్వాత అత్తయ్య వాళ్ళు, పెద్ద అత్తయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు, అక్క వాళ్ళు మేమైతే కలిసి తినేసాము. నేనైతే లాస్ట్లో తిన్నాను. అండ్ అత్తయ్య తెచ్చిన కాశీ వాటర్ ఇవన్నీ కూడా కొంచెం బాటిల్స్లో అయితే వేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక అవి బోర్స్ ఉన్న వాళ్ళైతే బోర్లో వేసేసుకుంటే సరిపోతుంది. నిన్న వాష్ చేసిన క్లాత్స్ అన్నీ కూడా ఆరబెట్టేసి నీట్గా అయితే ఫోల్డింగ్ చేసేసాను. అత్తయ్య చేసుకోలేదు కదా అని చెప్పేసి. సో ఫోల్డింగ్ చేసేసిన తర్వాత పక్కన అయితే పెట్టేసాము. ఇప్పుడు కబోర్డ్లో సర్దుకుంటే సరిపోతుంది. కొంచెం రైస్, చికెన్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ కిచెన్ యథావిధిగా అయితే నీట్గా చేసేస్తాను. మళ్ళీ నేను వెళ్ళిపోతే నానమ్మగా చేసుకోలేరు. అత్తయ్య కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది. కొంచెం బూర్లు ఇవన్నీ ఉన్నాయి. నైట్కి డిన్నర్ కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు, అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను కూడా టుమారో షేలో జాయిన్ టు మమ్ డాడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.